హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ హెయిర్ కలర్ గురించి తెలుసుకుందాం. ఇన్స్టెంట్ హెయిర్ కలర్ అంటే ఏదో కెమికల్ హెయిర్ డైస్ గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, హెర్బల్ ఇండిగో గురించి చెప్పబోతున్నాను. మనం ఇండిగోని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత టైం ఉంచుకోవాలి, దానికి మనకి కలర్ ఎలా అప్లై అవుతుంది అనేది మీకు ఈరోజు లైవ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం ఇండిగో కలర్ని ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దామా? దీని మిక్సింగ్కి కావాల్సిన ఐటమ్స్ ముందు కొంచెం ఆమ్లా పౌడర్ తీసుకుందాము. ఇది ప్యూర్ ఆమ్లా పౌడరు. దీన్ని నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇందుకు చూడండి, హాఫ్ స్పూన్ కన్నా కూడా తక్కువే తీసుకున్నాను. తర్వాత ఇండిగో పౌడర్. ఇండిగో పౌడర్లో కూడా ఏమీ మిక్సింగ్ లేదు, ప్యూర్ హెర్బల్ ఇండిగో పౌడర్ తీసుకున్నాను. మిక్సింగ్ ఉన్న ఏమి వద్దు. దీన్ని నేను ఒక 5 స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇండిగో పౌడర్ని ఒక 5 స్పూన్స్ తీసుకుని మిక్స్ చేస్తున్నాను. అదొక ఆమ్లా పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువే తీసుకున్నాను. 2, 3, 4, 5 ఈ యొక్క 5 స్పూన్స్ తీసుకున్నాను. తీసుకుని దీంట్లోకి ఏంటంటే సాల్ట్ కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చూడండి, మీరు సాల్ట్ అన్నారు కదా అని ఎక్కువ సాల్ట్ మాత్రం వేసేయద్దు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. దీన్ని తీసుకుని దీంట్లో వేసి మిక్స్ చేద్దాం. ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలపండి. ఆమ్లా పౌడరు, ఇండిగో పౌడరు బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళు, అంటే వామ్ వాటర్ తీసుకుందాం. బాగా హీట్ ఉన్నాయి కాకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఇవి పోసుకుంటూ మనం ఇక్కడ గడ్డ లేకుండా దీన్ని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మనకి కలవడానికి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ అవసరం అవుతుందో అంత క్వాంటిటీని మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం దీన్ని ఇలా వదిలేద్దాం. దీని మీద ఒక మూత ఏదైనా పెట్టి గాలి తగలకుండా క్లోజ్ చేసి ఉంచేద్దాం ఇలా. ఇప్పుడు మనం ఇండిగో పౌడర్ మిక్స్ చేసేసాం కదా, దానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత మనం దాన్ని తీసి యూస్ చేద్దాము. యాక్చువల్లీ ఈ ఇండిగో పౌడర్ మిక్సింగ్ని ఎలా యూస్ చేయాలి అంటే, వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కనుక ముందు రోజు కంపల్సరీ హెన్నా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని దాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిక్స్ చేసిన ఇండిగోని కనుక అప్లై చేసామంటే చాలా బాగా కలర్ వస్తుంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను హెన్నా అప్లై చేశాను. మీకు కలర్ తెలుస్తుంది కదా, హెన్నా కలర్ మీకు బ్రౌనిష్ కలర్ ఉంది కదా, మంచి రెడ్ కలర్ కనిపిస్తుంది హెన్నా అప్లై చేసింది. యాక్చువల్లీ హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనకి వీడియో చేశాను. ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. చక్కగా అలాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. రిజల్ట్ అయితే ఇంత బాగా వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇండిగో కలర్ మిక్స్ చేశాను కదా, దీనిపైన ఇప్పుడు నేను ఇండిగో కూడా అప్లై చేసి చూపిస్తాను. కలర్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అది కూడా మీరు చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఇండిగోని మనం 1 స్టెప్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. 1 స్టెప్లో అంటే కనుక మనం ఇలాగ బిఫోర్ డే ఇలా హెన్నాదంతా అప్లై చేయలేకుండా సింగిల్ స్టెప్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎవరు అప్లై చేసుకుంటారంటే, లైట్గా కొంచెం కొంచెం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు, మాకు మొత్తం వైట్ హెయిర్ లేదు, అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది, మొత్తం అంతా బ్లాక్ ఉంది కాబట్టి నాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు చక్కగా 1 స్టెప్ ఇండిగోని అప్లై చేసుకోవచ్చండి. ఆ 1 స్టెప్ ఇండిగోని ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా మీకు నేను లైవ్లో చేసి చూపించాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దాని లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా కొంచెం కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అలాగే ట్రై చేయండి. అలా ట్రై చేస్తే కనుక రిజల్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను చూపించే పద్ధతి ప్రకారం చూస్తే కనుక కొంచెం వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఫుల్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల అమేజింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇలాగా ఫస్ట్ టైం ఇలా హెన్నా అప్లై చేసేసుకుని దాని తర్వాత సెకండ్ స్టెప్లో కనుక ఇలాగ ఇండిగో కనుక అప్లై చేసుకున్నామంటే మనం రెగ్యులర్గా కూడా మనం ఇలాగా ఇండిగో అప్లై చేసుకోవాల్సిన పని ఉండదండి. మనకి ఫుల్ హెయిర్ అంతా కూడా చక్కగా బ్లాక్గా వచ్చేస్తుంది కదా. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే రూట్స్లో మనకి హెయిర్ గ్రోత్ వస్తుంటుంది కదా, వచ్చే గ్రోత్లో వైట్ హెయిర్ ఉంటుంది. దానికి మాత్రం లైట్గా మనం రూట్ టచ్అప్ కింద ఇండిగోని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఇండిగోని అప్లై చేసేద్దామా? చూద్దాం. ఫస్ట్ 10 minutes అయిపోయింది. యాక్చువల్లీ మనం మిక్స్ చేసినప్పుడు లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు కలర్ అయితే మారింది లైట్గానే. చూడండి, మనకి దీని నుంచి కొంచెం లైట్గా బ్లాక్ అనేది వస్తుంది కదా, అంటే దీని నుంచి డై రిలీజ్ అవుతుంది అన్నమాట అండి. చూడండి, ఈ కలర్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇది బ్లాక్ కలర్లో ఉంది. ఇప్పుడు అంటే మనకి దీని నుంచి డై రిలీజ్ అవుతుంది. దీన్ని మిక్స్ చేసి నీట్గా ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసేద్దాం. అప్లై చేసేద్దాం. ముందుగా ఇదిగో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి, నాకు కలర్ మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇదంతా రెడ్ ఉంది, మిగిలినంతా కూడా కొంచెం కొంచెం వైట్ హెయిర్ అయితే ఉంది. ఇదిగో హెయిర్ మీరు చూడండి, నేను హెన్నా పెట్టడం వల్ల ఇదంతా మీకు రెడ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇదంతా కూడా రెడ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ఇండిగో అప్లై చేస్తే ఇదంతా కూడా బ్లాక్ వస్తుంది. ఇదిగో చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా నేను అప్లై చేస్తున్నాను. ఇందుకు చక్కగా నేను రూట్స్ మాత్రమే అప్లై చేస్తాను, ఎందుకంటే నాకు రూట్స్లోనే ఉంది. మిగిలినంతా కూడా బ్లాక్ హెయిర్ అలానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు రూట్స్ పార్ట్స్ మాత్రం అప్లై చేస్తున్నాను. చక్కగా మీరు నీట్గా పార్టీషన్స్ తీసుకుని అప్లై చేసుకోండి. ఇదిగో పార్టీషన్ తీసి నీట్గా అప్లై చేస్తున్నాను. చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. తీసుకుంటూ మనం హెన్నా ఎలా అప్లై చేసుకుంటాము అలానే నేను ఇప్పుడు రూట్స్కి హెన్నా అప్లై చేశాను. అప్లై చేసిన ప్లేస్లోనే చక్కగా నేను ఇలా కలర్ అప్లై చేస్తున్నాను అన్నమాట. నేను క్రోన్ పార్ట్ అంతా కూడా బాగా అప్లై చేస్తున్నాను. యాక్చువల్లీ మనం హెన్నా ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోవాలండి. నేను హెన్నా ఎలాగైతే అప్లై చేశానో అదే ప్లేస్లో మొత్తం నీట్గా నేను ఇండిగోని అప్లై చేస్తున్నాను అన్నమాట అండి. చూసారు కదా, నేను ఫుల్గా హెయిర్ అంతా రూట్స్ మొత్తం ఇండిగో అప్లై చేసాను. ఇప్పుడు నేను ఒక 2 hours దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. మీ దగ్గర షవర్ క్యాప్ ఉంటే కనుక షవర్ క్యాప్ కూడా పెట్టుకోవచ్చు. 2 hours తర్వాత మనం హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్ చేసినప్పుడు మనం షాంపూ వాష్ చేయకూడదు, ఓన్లీ వాటర్తోనే వాష్ చేయాలి. 2 days తర్వాత మీరు షాంపూతో వాష్ చేయండి.
మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇమీడియట్గా మొత్తం ఫుల్ హెయిర్ అంతా కూడా బ్లాక్ కలర్ రాలేదని మాత్రం టెన్షన్ పడిపోకండి. ఇండిగో మనకి తలకి కలర్ పట్టడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అంటే ఒక 6 to 8 hours టైం అనేది తీసుకుంటుంది. మీకు ఈరోజు మీరు హెయిర్ వాష్ చేశారంటే మీకు నెక్స్ట్ డేకి చక్కగా మంచి కలర్ అనేది కనిపిస్తుంది. ట్రై చేయండి. నేను ఇప్పుడు హెయిర్ వాష్ చేసేసానండి. హెయిర్ని ఓన్లీ వాటర్ వాష్ చేశాను. 2 days తర్వాత నేను షాంపూ చేస్తాను. చూడండి ఎలా ఉంది హెయిర్ అనేది, ఫ్రెష్గా ఉంది కదా. కలర్ కూడా చూడండి ఎలా పట్టింది అనేది. మీరు యాక్చువల్లీ చూసారు ఇందాక, ఇదంతా కూడా మీకు రెడ్ కలర్ కనిపించింది కదా, ఇదంతా కూడా రెడ్డిష్ ఉంది. చూసారా, ఇదంతా ఇప్పుడు బ్లాక్ వచ్చేస్తుంది. మీకు బ్లాక్ తెలుస్తుందా కలర్? ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం. చూడండి ఇటు సైడ్ మొత్తం హెయిర్ అంతా కూడా బాగా అప్లై అయింది కదా. రూట్స్ దగ్గర నుంచి తెలుస్తుంది మీకు. బ్లాక్గా థిక్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది కదా. చూడండి ఇది హెయిర్ మీకు చూస్తే తెలుస్తుంది. ఒక 6 to 8 hours ఇంకా థిక్ అయిపోతుంది కలర్, ఇంకా మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఎక్కడైనా కొంచెం కొంచెం రెడ్ షేడ్లో ఉన్నా కూడా అది కూడా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి నా హెయిర్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, లైవ్లో చక్కగా చూపించాను మీకు కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా ఇండిగో మిక్స్ చేసుకోండి, అప్లై చేసుకోండి, చక్కగా కలర్ అయితే వస్తుంది. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ గాయత్రి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.